హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ సిన్ఫో. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మా సైడ్ అయితే ఉగాది పచ్చడి చాలా ప్రత్యేకంగా తయారు చేస్తాం. మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్లో అయితే పల్చగా తయారు చేస్తారు. మా సైడ్ అయితే కొంచెం చిక్కగా పచ్చడిలాగా తయారు చేస్తామన్నమాట. అరటిపళ్ళు తీసుకుని మ్యాష్ చేసి దాన్ని బేస్ లాగా తయారు చేసుకుంటాం. ఈ బేస్లో మిగిలినవన్నీ యాడ్ చేస్తామన్నమాట షడ్రుచుల కోసం. ఫస్ట్ అయితే ఇందులో బెల్లం యాడ్ చేస్తున్నాను తీపి కోసం. నెక్స్ట్ వచ్చేసి కారం కోసం ఎండుమిరపకాయలు యాడ్ చేస్తామన్నమాట. మేమైతే ఎండుమిరపకాయలను కొంచెం కాల్చి యాడ్ చేస్తామన్నమాట. అలా అయితే ఎక్కువ కారం రిలీజ్ చేయమన్నమాట. నెక్స్ట్ ఉప్పు కోసం కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాం. తర్వాత వగరు కోసం మామిడికాయ ముక్కలు యాడ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పులుపు కోసం చింతపండు రసం యాడ్ చేసుకుంటాం. తర్వాత వేప పువ్వు యాడ్ చేయాలి కదా, చాలా కష్టమైన ప్రాసెస్ అయితే ఇదేనండి. వేప పువ్వులో ఓన్లీ పెటల్స్ యాడ్ చేస్తాం, అలా అయితే ఎక్కువ చేదు రాకుండా ఉంటుందండి. నెక్స్ట్ పుట్నాల పప్పు ఇంకా నేతిలో వేయించిన జీడిపప్పు కూడా యాడ్ చేస్తాం. ఎందుకంటే శాస్త్ర ప్రకారం అయితే ఈ పచ్చళ్ళలో నెయ్యి కూడా యాడ్ చేయాలండి, అందుకే ఇలా చేస్తామన్నమాట. ఇప్పుడు అన్నిటినీ బాగా మిక్స్ చేసుకుంటాం. 6 రుచులతో కలగలిసిన మా పచ్చడి అయితే చాలా టేస్టీగా రెడీ అయిపోయిందండి. అన్ని రుచులు కలిసిన ఈ పచ్చడి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఉగాది రోజు ఇంకా స్పెషల్స్ మజ్జిగ కూడా ఇంకా పానకం గారెలు కూడా చేసామండి. తర్వాత పచ్చడిని దేవుడి దగ్గర నైవేద్యం పెట్టి తర్వాత మేము కూడా టేస్ట్ చేస్తాం. 6 రుచులు కలిసిన ఈ పచ్చడి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది, ఇంకా శరీరం వజ్ర సమానం అవుతుందని శాస్త్రంలో చెప్పబడింది. ఉగాది పచ్చడిలో ఎలాగైతే అన్ని రుచులు ఈక్వల్గా తీసుకోమో మన లైఫ్ కూడా మనకి చాలా రకాల ఎమోషన్స్ని పరిచయం చేస్తుంది. అవే కష్టసుఖాలు, బాధలు, సంతోషాలు, కోపాలు, చిరాకులు. మనకు నచ్చిన వాటిని హార్ట్ఫుల్గా తీసుకుని నచ్చని ఎమోషన్స్ని లైట్ తీసుకుందాం. ఎలాంటి స్ట్రెస్ లేకుండా లైఫ్ని హ్యాపీగా లీడ్ చేసేద్దాం. మరొకసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.